హలో, నా పేరు వర్షి. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వబోతున్నాను. స్కూల్ మనకు చాలానే నేర్పిస్తుంది. లిటరలీ స్కూల్ ఇస్ ద బెస్ట్ లైఫ్. మన ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్షిప్ అంతా ప్యూర్గా ఉంటుంది. స్కూల్లో ఎంతసేపు ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్దాం అనుకుంటామే కానీ వన్ స్కూల్ అయిపోయాక విల్ మిస్ అవర్ ఫ్రెండ్స్, టీచర్స్ టూ అండ్ ఆల్ ద మెమరీస్. సో నా ఫ్రెండ్స్ ఎంత క్రేజీయో మీకు చూపిపోతున్నాను. ఇది నా కథ. వచ్చిందమ్మా వయ్యారి. అట్లే వచ్చా కదా. విమల్ ఎక్కడ? వాడు పాలిటిక్స్ అంతా వేరే కథనే. ఓ లాస్ట్ టైం ఎక్కడ? వచ్చేసిన ఆపండి వచ్చాడు ఫైనలీ. స్వాతి ఎక్కడ? ఆమె లైఫ్ న్యూస్ లోనే అయిపోతుంది. ఇక్కడ చూడు స్వాతి. ఇది చూడు, రమ్మంటే న్యూస్ చెప్పుకుంటుంది. Here is a flash news. Singapore man knocked unconscious after bike accident saved by the smartwatches SOS alert by the artificial intelligence. Hey, ఎంతసేపు ఎక్కుతావు? இது வாட்ச் சவுண்ட் போட்டே இருக்கு. సౌండా? ரிப்பேர் ஆகுது. இது வாட்ச் பாரு பீப் ஆயிட்டே இருக்கு. ரிப்பேர் ஆகுது. బీపీ అయిందా? రిపేర్ కాదు, ఇది నీకు కార్డియాక్ స్ట్రోక్ అలర్ట్ చూపిస్తుంది. బీపీ చూడు ఎంత ఉందో. వైష్ణవ్, విమల్, వీడికి SpO2 లెవెల్స్ తగ్గుతుంది, అందరూ దూరం జరగండి. వర్షి, నువ్వు వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయాలి. అండ్ సంధ్య, నువ్వు డాక్టర్ శిరీష కాల్ చేయాలి. వీడికి వెంటనే CPR చేయాలి. సంధ్య ఇట్రా. నువ్వు దీన్ని 30 టైమ్స్ ఇట్లే ప్రెస్ చేస్తూ, అండ్ ప్రెస్ చేసిన వాళ్ళు ఎప్పుడు బ్లో చేయకూడదు. సో కబీ నువ్వు బ్లో చేయి. అండ్ హెడ్ ఎప్పుడు ఇలా పెట్టండి. ఏ అందరూ తీసుకోండి. ఇక్కడే నాకు దగ్గరలో తెలిసిన హాస్పిటల్ ఉంది, తీసుకెళ్దాం పని. ఏంట్రా ఎట్లా అయిపోయింది సడన్ గా? கபீர், నువ్వు ఫార్మసిస్టే కదా, విమల్కి ఎందుకు అలా అయింది? அவனுக்கு ஆல்ரெடி ஹைப்பர் டென்ஷன் இருக்கு, இப்போ வேற ஆல்கஹால் எடுத்திருக்கான், அதனால தான் என்ன இப்படி ஆயிடுச்சு. అయినా ఆ వాచ్ ఎందుకు బీప్ అయింది? ఆ వాచ్ వల్లనే మనం వాడిని ఫాస్ట్ గా కాపాడగలిగినాం రా. అదంతా ఒక సాఫ్ట్వేర్. అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రా. మన హార్ట్ ఒక ఇర్రెగ్యులారిటీ బట్టి అది క్యాలిక్యులేట్ చేసేసి మనం ఎప్పుడైతే హార్ట్ అటాక్ ప్రోన్ గా ఉన్నామో అది మనల్ని అలర్ట్ చేస్తుంది. అది వాళ్ళ నిన్నటి నుంచి అలర్ట్ చేసింది, వాడు ఇగ్నోర్ చేస్తాడు. ముందే కనుక్కుంటే ఈ స్థితి వచ్చేదే కాదు. వాడి వాచ్ అప్పటి నుంచి బీప్ అవుతూనే ఉంది. సో ఏంటని చూస్తే SpO2 లెవెల్స్ చాలా తక్కువ ఉంది. సో వెంటనే CPR చేసుకొని హాస్పిటల్ తీసుకొచ్చాను. మెడిసిన్ ఇస్తున్నాను. లెట్స్ సీ రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం. ఈ రిపోర్ట్ వచ్చినట్టుంది. ఓకే, వాడు ECG లెవెల్ వచ్చింది. ఓకే, ST చూడు ఎలివేట్ అయ్యింది. ST సెగ్మెంట్ మేబీ ఇది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గా ఉండొచ్చు అనుకుంటా. ఇంతకుముందు వాడి పల్స్ అయితే బిలో 50 ఉంది అండ్ BP 200 దగ్గర ఉంది. ఓకే, వాడి ECG ST ఎలివేటెడ్ గా ఉంది. D2 ఎక్కువ చూస్తే EF 35% ఉంది. సో వి అండర్గోన్ యాంజియోగ్రామ్. అక్కడ చూస్తే అథెరోస్క్లెరోసిస్ ప్లేక్ ఉంది, విచ్ ఇస్ మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ. అయితే బ్రెస్ట్ బోన్ ఆపరేషన్ కరెక్ట్ కదా? ఇన్ కేస్ డాక్టర్స్ చేస్తే అది బ్రెస్ట్ బోన్ ఓపెనింగ్ సర్జరీగా ఉంటుంది అనుకుంటా. బ్లడ్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ అన్ని అబ్నార్మల్. సో వీ నీడ్ టు పర్ఫార్మ్ సర్జరీ. అంటే ఇప్పుడు నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేద్దాం అంటున్నావా? ఇప్పుడు డాక్టర్ పర్ఫార్మ్ చేసేది చాలా కాంప్లికేషన్స్. బ్రెస్ట్ బోన్ ఓపెన్ చేస్తే విచ్ విల్ బి ప్రోన్ టు మెనీ ఇన్ఫెక్షన్స్. సో మనం కొరోనరీ రోబోట్ యూస్ చేసి కొరోనరీ బైపాస్ సర్జరీ అండర్గోన్ చేయొచ్చు. అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనుకుంటా. ఇన్ కేస్ డాక్టర్ అండర్గోన్ అయితే 3 to 6 hours అవుతుంది. రోబోట్స్ అయితే 3 to 4 hours. కొరోనరీ బైపాస్ సర్జరీ అంటే రైట్, హెల్తీ బ్లడ్ వెజల్స్ తీసుకుని ఫ్రమ్ ఆర్మ్ ఆర్చెస్ అది విల్ కనెక్ట్ దట్. ఓకే, లెట్స్ డూ దిస్ దెన్. కన్సర్న్ తీసుకుందాం పేషెంట్ వల్ల. అవును కదా, యూ కెన్ కాల్ దెమ్. యా. ఏమైంది డాక్టర్? మీ
ఫ్యామిలీ మెంబర్కి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే అదొక హార్ట్ అటాక్ అనమాట. హార్ట్లో ఉండే ఆర్టరీస్ వచ్చి బ్లాక్ అయినాయి, 2-3 ప్లేసెస్లో బ్లాక్ అయినాయి. సో వీ నీడ్ టు పర్ఫార్మ్ సర్జరీ. దానికి నీ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. మేము రోబో యూస్ చేసి చేద్దాం, బికాస్ హార్ట్ బ్రెస్ట్ బోన్ ఓపెనింగ్ సర్జరీ చేస్తే హీ విల్ గెట్ మెనీ ఇన్ఫెక్షన్స్. సో రోబో యూస్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. షూర్ డాక్టర్, మీ ఇష్టం, మీకు ఎలా సేఫ్ అయితే అలా చేయండి. బట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ డాక్టర్ ఫ్రమ్ దిస్? ఇన్ కేస్ రోబో అయితే పర్ఫామ్ చేస్తే మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది, మినిమల్ టైంలో మినిమల్ పెయిన్లో వీ క్యాన్ రికవర్ ద పేషెంట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ కేస్ ఇది డాక్టర్ పర్ఫామ్ చేస్తే 3 to 6 hours అవుతుంది. రోబోట్స్ 3 to 4 hours కంప్లీట్ చేస్తారు అనమాట ఈ సర్జరీని. ఈ సర్జరీలో బాడీలో ఆర్మ్, ఆ చెస్ట్లో ఉండే హెల్తీ బ్లడ్ వెసల్ని తీసి మనం ఆ బ్లాక్ ఆర్టరీ ఉంటుంది కదా, అక్కడ అక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ ద్వారా మనం ఈ సర్జరీ కంప్లీట్ చేస్తాం బై యూజింగ్ రోబోట్స్. అది మనం వాట్స్ ద కాస్ట్ ఆఫ్ దిస్ సర్జరీ? కాస్ట్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1.5 lakhs to 2 lakhs. బట్ విల్ గెట్ త్వరలో రికవర్ అవుతాం పేషెంట్. ఓకే, అయితే కన్సల్ట్ ఫామ్ రెడీ చేయమంటారా? చేశాను. ఓకే థ్యాంక్ యూ. వాడి కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? తన ఈసీజీ రిపోర్ట్ అయితే ఇది చూపిస్తుంది. యాక్చువల్లీ సిరి, తను కూడా నా ఫ్రెండ్ వర్షి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే పనిచేస్తుంది. Artificial intelligence we have planned in such a way that it gives early diagnosis, accurate diagnosis with targeted treatment. Yeah, it is very useful in our surgical procedures also. Yeah, robotics are playing a crucial role in making the surgeries very less invasive, less pain, and with minimal blood loss, less chances of infection, and speedy recovery. So, these gadgets, these electronic gadgets are not only for fashion and style. Let us use them in a wise way and proper way and save humanity.